Hi friends, welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి సోషల్ అండి. సోషల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి భారతదేశం భౌగోళిక స్వరూపాలు అనే టాపిక్కి సంబంధించి కంటెంట్తో పాటు ప్రాక్టీస్ బిట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో వారంతా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో పొందుపరిచిన సమాచారం ఏదైతే ఉందో అదంతా కూడా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ సంబంధించిన సమాచారం అండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఎంతో నమ్మకంగా అయితే ఫాలో అవ్వచ్చు. మన ఛానల్లో ఇప్పటి వరకు జాగ్రఫీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే పోస్ట్ చేస్తున్నామండి. అలాగే పిఐకి సంబంధించి కూడా మంచి టాపిక్స్ అయితే పోస్ట్ చేస్తున్నాం. మీకు తెలుసు, మీరు ఇప్పుడు చూస్తున్న ఈ టెక్స్ట్ బుక్ వచ్చేసి మనకు గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి బిట్ బ్యాంక్ అండి. 2024లో అయితే ఫస్ట్ ఎడిషన్ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్తో పాటు కంటెంట్ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో చాలా ప్రాక్టీస్ బిట్స్ అయితే పొందుపరిచి ఉన్నామండి. అవన్నీ కూడా మీరు తప్పకుండా చూడండి. మన డిఎస్సికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనకి గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి టెక్స్ట్ బుక్ ఆధారంగా నేర్చుకోవడం మనకి ఎంతో ఉపయోగకరంగా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ టెక్స్ట్ బుక్ని అయితే చూడండి. చూసి అంశాలన్నీ కూడా ఒకసారి చదవండి. మనకైతే చాలా యూస్ఫుల్ అని నాకు అనిపిస్తుంది కాబట్టి నేను వీటన్నింటినీ వీడియో రూపంలో మీ ముందుకైతే తెస్తున్నాను. ఇప్పుడైతే మనం కంటెంట్లోకి అయితే వెళ్దామండి. కంటెంట్ చూసినట్టయితే మొదట కంటెంట్ చూద్దాం, దాని తర్వాత మనం ప్రాక్టీస్ బిట్స్లోకి అయితే వెళ్దాము. ఇది కంటెంట్ అండి. ఈ కంటెంట్కి సంబంధించి ఏ అంశాలు అయితే ఉన్నాయో వాటన్నింటికి కూడా మీరు ఒకసారి చదవండి. వాటన్నింటినీ చదివిన తర్వాత మనం ప్రాక్టీస్ బిట్స్లోకి వెళ్దాం. నేను ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాను. వాటి అంశాలన్నింటినీ మీరైతే చదవండి. మనకైతే ఎంతో యూస్ఫుల్ అండి ఈ వీడియో. ఆల్రెడీ మనం చదివి ఉన్నాం. ఆ అంశాలనే మోర్ దెన్ టైమ్స్ చదవడం వల్ల మీకైతే రివిజన్ అవుతుంది. ఇది వచ్చేసి అనదర్ పేపర్ అండి. ఇదంతా కూడా మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు వాళ్ళు. మీరైతే ఈ అంశాలన్నింటికి కూడా చదవండి ఒకసారి. ఇది అయిపోగానే మనం కంటెంట్ నుంచి ప్రాక్టీస్ బిట్స్లోకి అయితే వెళ్దాం. మీరైతే ఇదంతా చదివిన తర్వాత ఒకసారి ఆన్సర్స్ వినకుండా ఒకసారి ప్రాక్టీస్ అయితే చేయండి. ఆ తర్వాత మీరు అన్మ్యూట్ చేసుకొని ప్రాక్టీస్ బిట్స్లోకి అయితే వెళ్ళి ఇప్పుడైతే మనం ప్రాక్టీస్ బిట్స్లోకి అయితే వెళ్తున్నాం. ప్రాక్టీస్ బిట్స్లో ఫస్ట్ బిట్ చూసినట్టయితే భారతదేశం ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది అండి. క్వశ్చన్ నెంబర్ 1కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 అయితే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2లో భారతదేశం ఏ రేఖాంశాలలో విస్తరించి ఉంది. మన భారతదేశం వచ్చేసి ఏ రేఖాంశాలలో విస్తరించి ఉంది అంటే క్వశ్చన్ నెంబర్ 2కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూసినట్టయితే భారతదేశం అక్షాంశ రేఖాంశాల పరంగా ఏ అర్ధగోళంలో కలదు. మన భారతదేశం అక్షాంశాలు రేఖాంశాల పరంగా వచ్చేసి ఉత్తరార్ధగోళంలో తూర్పు రేఖాంశాల్లో అయితే ఉందండి. క్వశ్చన్ నెంబర్ 3కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4లో భారత కాలమాన రేఖ క్రింది వానిలో ఏది. మన భారత కాలమాన రేఖ వచ్చేసి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అండి. క్వశ్చన్ నెంబర్ 4కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూసినట్టయితే భారత కాలమాన రేఖ గ్రీనిచ్ కాలమాన రేఖకు ఎన్ని గంటల తేడా అయితే ఉంటుంది. మన భారత కాలమాన రేఖకు గ్రీనిచ్ రేఖకు డిఫరెన్స్ వచ్చేసి 5.5 గంటలు అండి. ఇది మన భారత కాలమాన రేఖ కంటే 5.5 గంటలు ముందు అయితే ఉంటుంది గ్రీనిచ్ కాలమాన రేఖ. క్వశ్చన్ నెంబర్ 5కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6లో భారతదేశ కాలమాన రేఖ వెళ్తున్న రాష్ట్రాలు క్రింది వానిలో ఏవి. మన భారత కాలమాన రేఖ వెళ్తున్న రాష్ట్రాలు వచ్చేసి ఒడిస్సా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ అండి. క్వశ్చన్ నెంబర్ 6కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7 చూసినట్టయితే భారతదేశం వైశాల్యంలో 7వ స్థానం ఉంది. అయితే భారతదేశం కన్నా ముందు 5-6 స్థానాల్లో గల దేశాలు క్రింది వానిలో ఏవి. మనకు క్వశ్చన్ నెంబర్ 7కి ఒక చిన్న కోడ్ అయితే ఉందండి. రుక్కుబాయ్ అని అయితే ఉంది. BAIలో బి వచ్చేసి బ్రెజిల్, ఏ వచ్చేసి ఆస్ట్రేలియా, ఐ వచ్చేసి ఇండియా అండి. ఆ 5-6 స్థానాలు వచ్చేసి బ్రెజిల్, ఆస్ట్రేలియా.
క్వశ్చన్ నెంబర్ 7కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, బ్రెజిల్, ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8లో క్రింది వాటిని జతపరచుము అని అయితే ఇచ్చారండి. మనం చూసినట్టయితే భారతదేశ ఉత్తర దక్షిణ దూరం క్రింది వానిలో. భారతదేశ ఉత్తర దక్షిణ దూరం వచ్చేసి 3214 కిలోమీటర్లు అండి. బి చూసినట్టయితే భారతదేశ తూర్పు పడమరల దూరం వచ్చేసి 2933 కిలోమీటర్లు. సి చూసినట్టయితే భారతదేశ మొత్తం సముద్ర తీరం వచ్చేసి 7516 కిలోమీటర్లు అండి. డి చూసినట్టయితే భారతదేశ అంతర్జాతీయ భూ సరిహద్దు ఎంత? 15200 కిలోమీటర్లు అండి. క్వశ్చన్ నెంబర్ 8కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూసినట్టయితే భారతదేశ అంతర్జాతీయ భూ సరిహద్దుతో అత్యధిక భూ సరిహద్దు ఏ దేశంతో కలదు? మనకు భారతదేశ అంతర్జాతీయ భూ సరిహద్దులో అత్యధిక భూ సరిహద్దు కలిగిన దేశం వచ్చేసి ఆప్షన్ 4 అండి, బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్ వచ్చేసి మన భారతదేశంతో ఎక్కువ సరిహద్దు అయితే కలిగి ఉందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 9కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ 10లో మయన్మార్తో సరిహద్దు లేని రాష్ట్రం క్రింది వానిలో ఏది? మయన్మార్తో సరిహద్దు లేని రాష్ట్రం వచ్చేసి మేఘాలయ అండి. క్వశ్చన్ నెంబర్ 10కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూసినట్టయితే భారతదేశాన్ని 2 విభిన్న శీతోష్ణ స్థితులుగా విభజిస్తున్న కర్కట రేఖతో సరిహద్దు లేని రాష్ట్రం క్రింది వానిలో ఏది? భారతదేశాన్ని 2 విభిన్న శీతోష్ణ స్థితులుగా విభజిస్తున్న కర్కట రేఖతో సరిహద్దు లేని రాష్ట్రం వచ్చేసి మణిపూర్ అండి. క్వశ్చన్ నెంబర్ 11కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూసినట్టయితే కర్కట రేఖకు దిగువన ఉన్న భారతదేశాన్ని ఈ విధంగా పిలుస్తారు. కర్కట రేఖకు దిగువ ఉన్న భారతదేశాన్ని ఆయన రేఖా మండలం అని అయితే పిలుస్తారండి. క్వశ్చన్ నెంబర్ 12కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూసినట్టయితే భారత కాలమాన రేఖ ప్రయాణిస్తున్న కేంద్రపాలిత ప్రాంతం క్రింది వానిలో ఏది? భారత కాలమాన రేఖ ప్రయాణిస్తున్న కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి పుదుచ్చేరి అండి. క్వశ్చన్ నెంబర్ 13కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 14లో భారతదేశ నైసర్గిక స్వరూపాలలో అతిపెద్ద స్వరూపం క్రింది వానిలో ఏది? భారతదేశ నైసర్గిక స్వరూపాలలో అతిపెద్ద స్వరూపం వచ్చేసి ద్వీపకల్ప పీఠభూమి అండి. క్వశ్చన్ నెంబర్ 14కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూసినట్టయితే హిమాలయాలు పడమర నుంచి తూర్పునకు గల దూరం క్రింది వానిలో ఎంత? హిమాలయాలు పడమర నుంచి తూర్పునకు గల దూరం వచ్చేసి 2400 కిలోమీటర్లు అండి. క్వశ్చన్ నెంబర్ 15కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూసినట్టయితే పాకిస్తాన్తో సరిహద్దు లేని రాష్ట్రం క్రింది వానిలో ఏది? పాకిస్తాన్తో సరిహద్దు లేని రాష్ట్రం వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అండి. క్వశ్చన్ నెంబర్ 16కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ 17లో భారతదేశంతో అతి తక్కువ భౌగోళిక సరిహద్దు గల దేశం క్రింది వానిలో ఏది? మన భారతదేశంలో అతి తక్కువ భౌగోళిక సరిహద్దు గల దేశం వచ్చేసి మనకు ఆఫ్ఘనిస్తాన్ అండి. క్వశ్చన్ నెంబర్ 17కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూసినట్టయితే భారతదేశాన్ని ఆయన ఉపాయన రేఖ శీతోష్ణ స్థితులుగా విభజిస్తున్న రేఖ క్రింది వానిలో ఏది? మన భారతదేశాన్ని ఆయన ఉపాయన రేఖ శీతోష్ణ స్థితులుగా విభజిస్తున్న రేఖ వచ్చేసి కర్కట రేఖ అండి. క్వశ్చన్ నెంబర్ 18కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 చూసినట్టయితే భారతదేశం మరియు పాకిస్తాన్లను వేరు చేస్తున్న రేఖ క్రింది వానిలో ఏది? మన భారతదేశాన్ని పాకిస్తాన్ను వేరు చేస్తున్న రేఖ వచ్చేసి రాడ్క్లిఫ్ రేఖ అండి. క్వశ్చన్ నెంబర్ 19కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ 20లో భారత్ను చైనాను వేరు చేస్తున్న రేఖ క్రింది వానిలో ఏది? భారత్ చైనాలను వేరు చేస్తున్న రేఖ వచ్చేసి మెక్మోహన్ రేఖ అండి. క్వశ్చన్ నెంబర్ 20కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 చూసినట్టయితే భారతదేశ తూర్పు చివరి రేఖాంశం క్రింది వానిలో ఏది? మన భారతదేశ తూర్పు చివరి రేఖాంశం వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 22కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 చూసినట్టయితే క్రింది వాటిలో భూపరివేష్టిత రాష్ట్రం కానిది ఏది? క్రింది వాటిలో భూపరివేష్టిత రాష్ట్రం కానిది ఆంధ్రప్రదేశ్ అండి. క్వశ్చన్ నెంబర్ 23కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 చూసినట్టయితే అత్యధికంగా 8 రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం క్రింది వానిలో ఏది? అత్యధికంగా 8 రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్ ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది అంటే 8 రాష్ట్రాలతో. ఈ విధంగా కూడా బిట్ అడిగే అవకాశం ఉందండి. క్వశ్చన్ నెంబర్ 24కి ఆప్షన్ 2 ఇస్ ద
రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. క్వశ్చన్ నెంబర్ 25లో ఒకే రాష్ట్రంతో భౌగోళిక సరిహద్దు కలిగిన రాష్ట్రాలు క్రింది వానిలో ఏవి? ఒకే రాష్ట్రంతో భౌగోళిక సరిహద్దు కలిగిన రాష్ట్రాలు వచ్చేసి సిక్కిం, మేఘాలయ అండి. సిక్కిం, మేఘాలయ వచ్చేసి ఒకే రాష్ట్రంతో మాత్రమే భౌగోళికంగా సరిహద్దు కలిగిన రాష్ట్రాలు. క్వశ్చన్ నెంబర్ 25కి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 చూసినట్టయితే ఆయన రేఖా ప్రాంతం క్రింది వానిలో ఏది? మనకు ఆయన రేఖా ప్రాంతం వచ్చేసి కర్కట రేఖకు దిగువ ఉన్న ప్రాంతం అండి. కర్కట రేఖకు దిగువ ఉన్న ప్రాంతాన్ని మనం ఆయన రేఖా ప్రాంతం అని అయితే అంటాము. క్వశ్చన్ నెంబర్ 26కి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 చూసినట్టయితే భారత కాలమాన రేఖ ప్రయాణించని రాష్ట్రం క్రింది వానిలో ఏది? భారత కాలమాన రేఖ ప్రయాణించని రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్ర అండి. క్వశ్చన్ నెంబర్ 27కి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28 చూసినట్టయితే భారత కాలమాన రేఖ కర్కట రేఖ ఖండించుకునే రాష్ట్రం క్రింది వానిలో ఏది? భారత కాలమాన రేఖ కర్కట రేఖ ఖండించుకునే రాష్ట్రం వచ్చేసి ఛత్తీస్గఢ్ అండి. క్వశ్చన్ నెంబర్ 28కి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 చూసినట్టయితే కర్కట రేఖతో సంబంధం లేని రాష్ట్రం క్రింది వానిలో ఏది? కర్కట రేఖతో సంబంధం లేని రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్ర అండి. క్వశ్చన్ నెంబర్ 29కి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 చూసినట్టయితే ఉత్తరప్రదేశ్తో సరిహద్దు లేని రాష్ట్రం క్రింది వానిలో ఏది? ఉత్తరప్రదేశ్ సరిహద్దు లేని రాష్ట్రం వచ్చేసి దీన్ని అయితే మీరు మ్యాప్ చూసి సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31 అయితే చూద్దాం. భారత కాలమాన రేఖ ఆంధ్రప్రదేశ్లో ప్రయాణిస్తున్న పట్టణం క్రింది వానిలో ఏది? మన భారత కాలమాన రేఖ ఆంధ్రప్రదేశ్లో కాకినాడ గుండా అయితే ప్రయాణిస్తుందండి. క్వశ్చన్ నెంబర్ 31కి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ 32లో భారత కాలమాన రేఖ కర్కట రేఖలు ఏ రాష్ట్రంలో ఖండించుకుంటాయి? మన భారత కాలమాన రేఖ కర్కట రేఖలు వచ్చేసి మనకు ఛత్తీస్గఢ్లో అయితే ఖండించుకుంటాయండి. క్వశ్చన్ నెంబర్ 32కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నామండి. మన వీడియోకి సంబంధించి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారంతా కూడా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎవరైనా మన ఛానల్కి సంబంధించి ప్రీవియస్ వీడియోలు చూడనట్లయితే తప్పకుండా అయితే చూడండి, చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నామండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం 14th చాప్టర్ అయినటువంటి భారతదేశం నైసర్గిక స్వరూపం అనే టాపిక్ సంబంధించి కంటెంట్తో పాటు ప్రాక్టీస్ బిట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్. కీప్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.